హాయ్ వెల్కమ్ టు ఎస్బీ మల్టీ కాటేజ్. ఈరోజు మా గ్యారేజీకి నిసాన్ సన్నీ టోయింగ్ చేసి తీసుకురావడం జరిగింది. కంప్లైంట్ ఏంటని లిఫ్ట్ చేసి చెక్ చేస్తే గేర్ బాక్స్ నుంచి క్లచ్ ఆయిల్ లీక్ అవుతుంది. రిలీజ్ బేరింగ్ డ్యామేజ్ అయిందని కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి గేర్ బాక్స్ దింపడం జరిగింది. రిలీజ్ బేరింగ్ టోటల్గా డ్యామేజ్ అయ్యి క్లచ్ ఆయిల్ అక్కడి నుంచి లీక్ అయిపోయింది. క్లచ్ ప్లేట్లు కూడా థిక్నెస్ చాలా తక్కువగా ఉండటం వల్ల కస్టమర్కి క్లచ్ ప్లేట్లు కూడా మార్చుకుంటే మంచిదని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి రిలీజ్ బేరింగ్ క్లచ్ సెట్ రీప్లేస్ చేయడం జరిగింది. 1 month 2 monthsకి ఒకసారి వెహికల్ని దగ్గరలో ఉన్న వర్క్షాప్కి తీసుకెళ్ళి జనరల్ చెకప్ చేయించి ఏమైనా ఇష్యూస్ ఉంటే క్లియర్ చేయించుకోవడం మంచిది. క్లియర్ చేయించుకోవడం వల్ల రోడ్డు మీద బ్రేక్ డౌన్ అయ్యి వెహికల్స్ ఆగే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు వెహికల్ని ఒకసారి టోటల్గా చెక్ చేయించుకోవడం మంచిది. బ్రేక్ ప్యాడ్స్, బ్రేక్ డిస్క్ థిక్నెస్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి బ్రేక్ డిస్క్లు, బ్రేక్ ప్యాడ్లు చేంజ్ చేయడం జరిగింది. మీ వెహికల్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా మా గ్యారేజ్కి విజిట్ చేయండి. మా గ్యారేజీ అడ్రస్ వచ్చి ఎస్బీ మల్టీ కాటెక్, సత్రంపాడు మెయిన్ రోడ్, ఏలూరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.